మీరు చూస్తున్న ఈ ఆలయం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురం. సాధారణంగా పూజలు చేసేటప్పుడు యంత్రాలు అనేవి కీలకం. అందులో ఉండే శక్తులే ఆ యజ్ఞ ఫలాలను అందిస్తాయి. అందుకే ప్రతి యోగంలో చక్రం అనేది ముఖ్యం. ఆ స్థానాలకు ఉన్న గొప్పతనం అలాంటిదే. అలాంటి ఒక శ్రీయంత మహామేరుని ఆలయంగా నిర్మించారు. దేవీపురంలోని శ్రీచక్రాలయంలో సహస్రాక్షిగా శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీచక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. విశాఖపట్నం నుండి సుమారుగా 34 కిలోమీటర్ల దూరం, అనకాపల్లి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, చెన్నై విజయవాడ హైవే పక్కనే కిలోమీటర్ దూరంలో పచ్చని కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పనిచేసిన ప్రహ్లాద శాస్త్రి నిర్మించారు. ఆయనకు త్రిపుర సుందరి ధ్యానంలో దర్శనమిచ్చి నాకు ఇల్లు కట్టించమని కోరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారని, ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982లో 108 మంది ఋత్విక్కులతో 16 రోజులు దేవి యాగం చేసి ఆలయ నిర్మాణానికి సబ్బవరం మండలంలో ఎన్నో ఎకరాల భూమి యజ్ఞ ప్రసాదంగా దానమివ్వడంతో శ్రీచక్రాలయ నిర్మాణానికి బీజం పడింది. 1983లో శ్రీకారం చుడితే 1994లో దీన్ని పూర్తి చేశారు. 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో 9 ఆవరణలతో 108 దేవతామూర్తులు ఇందులో ఉంటారు. మూల విరాట్కు సహస్రాక్షి నామకరణం చేశారు. ఆ పరాశక్తిని లలితా సహస్ర స్తోత్రంలో పంచప్రేత పంచాది స్వరూపిణిగా వాగ్దేవతలు వర్ణించారని అంటారు. ఆమె 4 కోళ్ల మంచం మీద ఆసీనురాలు అవుతారు. దానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర 4 కోళ్లుగా ఉంటారని చెప్తారు. అమ్మవారు కూర్చున్న పలక సదాశివుడని చెప్తారు. అందుకే పవళించిన సదాశివుని మీద కూర్చున్న భంగిమలో యథాతథంగా మలచబడి ఉంటుంది. 9 ఆవరణలలో అడుగున ఉన్న 3 సృష్టిని, మధ్యనున్న 3 స్థితిని, పైనున్న 3 లయమును తెలియచేస్తుంది. ఈ ఆవరణములలో దేవతలను ఉపాసిస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటారు. ఈ దేవీపురంలో ఉన్న శ్రీచక్రాలయంలో బిందు స్థానంలో 3వ అంతస్తు పవళించిన సదాశివుని మీద కూర్చున్న నిలువెత్తు ఆ విగ్రహం కళ్లల్లోకి చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతుంది. ఆమె చుట్టూ క్రింది అంతస్తులలో నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉంటారు. నిష్టల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, 2వ అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటుతో చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి 3వ అంతస్తులో అష్టదళ పద్మంలో ఉంచారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి, బాలాజీ, కాళీయ మర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు 10 విగ్రహాలలోనూ రాతితో చెక్కించి ప్రతిష్ఠించారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారికి నేరుగా భక్తులే పంచామృతాలను, నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలను ఉపయోగించి పూజలు చేస్తారు. ఎంతో మంది దేశీయులే కాకుండా విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడకు వచ్చేటువంటి భక్తులు వారు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరైనా సరే శ్రీ విద్య ఉపాసనం ద్వారా పూజా విధానంలో నేర్చుకోవచ్చు. ఇక్కడ కుల, మత, లింగ, వర్ణభేదం లేకుండా నేర్చుకోవచ్చు. మహాశివుడికి వరుసగా జరిగే అభిషేకాలు చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అందుకే ఇక్కడ దేవాలయంలో పూజలు నిర్వహించే వారంతా సాధారణ గృహిణులు, పూజార్లు ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల ఉండే రైతులు ఇక్కడ పూజా విధానం నేర్చుకుని అర్చకులకు ఏమాత్రం తీసిపోని విధంగా పూజలు, క్రతువులు, యజ్ఞాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా పూజార్లు ఉంటారు. వారంతా ఇక్కడ పనిచేసేందుకు వచ్చి పూజా విధానం నేర్చుకుని పూజలు చేస్తున్నారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ దేవాలయాలతో పాటుగా పక్కనే ఉన్న కొండపైన శివాలయం ఉంటుంది. అలాగే ఏకకాలంలో 1000 మందికి పైగా పంచభూత లింగేశ్వర ఆలయంలో పూజలు చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా శివరాత్రి, కార్తీక మాసాలలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఇవే కాకుండా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. రైతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. దూర ప్రాంతాల నుండి పూజలు నిమిత్తం వచ్చేవారు ఉండేందుకు కూడా ఏర్పాట్లు ఆ ట్రస్ట్ సభ్యులు చేస్తారు. ఇలా అద్భుతాలకి అద్భుతంగా ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే ఒక అద్భుతం.